కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న గురువర్యులు పాఠశాల హెచ్ఎం మార్తా మేడం గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి నిర్మాణదాతగా విచ్చేసిన పేట రవి గారికి, అదేవిధంగా ఇంతసేపు తమ ప్రసంగాన్ని వివరించిన ఎంఈఓ గారికి, అదేవిధంగా గ్రామ ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీ భిక్షపతానకు, అదేవిధంగా కాంప్లెక్స్ హెచ్ఎం మల్లికార్జున్ సార్ గారికి, అదేవిధంగా పూర్వ విద్యార్థుల ఐక్యవేదిక కన్వీనర్ మల్లేష్ అన్న గారికి, నేలపూల ఎంపీటీసీ నరసన్న గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారికి, రవి తల్లిదండ్రులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, అదేవిధంగా వీరన్నకు, ఇంతసేపు పాటతో ప్రభుత్వ బడి తీరును వివరించిన గట్టగల్ల సంజీవ్ గారికి, కుంటి రామచంద్ర గారికి, అదేవిధంగా గ్రామ పురప్రముఖులైన పెద్దలకు, విద్యార్థులకు, పాఠశాల యాజమాన్యానికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మనం ఒక స్లోగన్ పెట్టుకున్నాం, బడి మనది బాధ్యత మనది అని. ఆ బడి మనది బాధ్యత మనది అనే దృక్పథం తను తీరా మనసులో ఉన్నది కాబట్టినే ఈ బడిలో చదువుకున్న బిడ్డ ఈ బడికి ఏదో చేయాలని ఒక సంకల్పంతో పాఠశాల పరిస్థితులను గమనించి చెట్టు కింద వంట చేసుకుంటున్న సందర్భంలో అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో ఈ పాఠశాలకు తోడ్పాటును అందించాలి, సాయం చేయాలని ఒక దృక్పథంతో తన సొంత ఖర్చులతోటి 70-80 వేల రూపాయలు ఖర్చు చేసి వంటశాల గది నిర్మాణానికి తోడ్పాటును అందించిన రవికి మనస్ఫూర్తిగా మేము హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలకు తోడ్పాటును అందించడం అనేది ఒక గొప్ప కార్యం. కాబట్టి గొప్ప కార్యంలో భాగమైనందుకు రవికి నేను మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ బడిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. కాబట్టి బడిని కాపాడుకునే కార్యక్రమంలో భాగంగా యువకులు, ఈ గ్రామ ప్రజలు కూడా బడి మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత కూడా ఉన్నదనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. పిల్లలు స్కిట్ వేస్తున్న సందర్భంలో కానీ, వారు మాట్లాడుతున్న సందర్భంలో కానీ చూస్తుంటే అర్థమవుతున్నది, పిల్లలకు ఎలాంటి స్టేజ్ ఫియర్ లేకుండా సామాజిక బాధ్యతతో జరుగుతున్న పరిణామాల మీద ఒకసారి మాట్లాడంగానే జ్ఞాపకం ఉంచుకొని చెప్పే స్థాయికి పిల్లలు వస్తున్నారు అంటే ఇక్కడ స్టాఫ్ కానీ మిగతా వాళ్ళు కానీ ఏ విధంగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఊర్లో ఉన్న చాలా మంది ప్రముఖులను, పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడాలని మైక్ ఇస్తేనే అందరూ షూరింగ్ అయిపోతూ ఉంటారు. 5 నిమిషాలు మాట్లాడడానికే ఇబ్బంది పడుతున్న ఈ రోజులలో, పెద్దవాళ్ళకే మైక్ పట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్న రోజులలో చిన్నపిల్లలు దాదాపు నాకు తెలిసి ఈ గంట ముందో 2 గంటల ముందో మాత్రమే చెప్పి ఉంటారు. చెప్పిన విషయాన్ని ఒక్కటి కూడా తప్పుకోకుండా క్లారిటీగా వివరించి ప్రజల్ని కూడా చైతన్యవంతం అయ్యే విధంగా మాట్లాడిన చిన్నారులకు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాబట్టి ఈ కీలకమైన సమయంలో పిల్లలకు సంబంధించిన విషయాల కాడ మాత్రం దయచేసి గ్రామ ప్రజలైన ప్రతి ఒక్కరూ ఈ బడి మీద బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నా. దానిలో భాగంగా మేము ఇంతకుముందుకే చాలా విషయాలు, కాంప్లెక్స్ హెచ్ఎం గారు లేరు, ఆ రోజు బడిబాట కార్యక్రమంలో భాగంగా చాలా విషయాలు స్కూల్కు సంబంధించిన విషయాలు చెప్పడం జరిగింది. బడిబాటకు సంబంధించిన కార్యక్రమం తీసుకుంటున్న సందర్భంలో ఆ బడిబాటలో ఊర్లు మొత్తం భాగస్వాములు చేసినట్లయితే మాత్రమే పిల్లలను కూడా ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ బడిలోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న రోజులలో కనెక్టివిటీ లోపిస్తున్నది. అంటే ఊరు ప్రజలకు బడికి కానీ, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న ఈ బడికి చేయాల్సిన అధికారులకు కానీ, స్టాఫ్కి కానీ, మిగతా అనేక రకాల సామాజిక అంశాల పట్ల కానీ కనెక్టివిటీ లోపిస్తున్నది. కాబట్టి ఈ కనెక్టివిటీని కనెక్ట్ చేయగలిగితేనే మాత్రమే బడిబాట ద్వారా గ్రామ ప్రజలకు ప్రభుత్వ బడి యొక్క ఆవశ్యకతను వివరించడం ద్వారా మాత్రమే ఆ బడి యొక్క ఔన్నత్యాన్ని పెంచుకున్న వాళ్ళమైతాము. కాబట్టి ఈ కనెక్టివిటీని పెంచుకోవాల్సిన బాధ్యత మాత్రం మనందరి మీద ఉన్నదనే విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. కాబట్టి బడికి, అదేవిధంగా ప్రజలకు ఏ విధంగా అయితే కనెక్టివిటీ చేయాలనో, అదేవిధంగా ఈ బడికి కావాల్సిన అవసరాలను తీర్చే బాధ్యత కూడా పాలనా విభాగంలో ఉన్న అధికారుల మీద, అదేవిధంగా ప్రజాప్రతినిధుల మీద కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలు, ప్రభుత్వం కూడా ఇది ప్రత్యేకమైన బాధ్యత తీసుకొని అనేక రకాల సౌకర్యాలను కూడా ప్రభుత్వ బడిలో నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కమిటీ ద్వారా గ్రామ యువకులుగా మేము నిరంతరం అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా అధికార యంత్రాంగానికి, పాలనా అధికారులకు, ప్రభుత్వానికి కనెక్టివిటీ చేసేయడం కోసం, ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించుకోవడం కోసం మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దామనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నా. అందులో భాగంగా చాలా సమస్యలు ఉన్నాయనే విషయం కూడా మేడం గారు చెప్పారు. మేడం గారు చెప్పిన సమయంలో కూడా ఎంపీడీఓ గారికి లెటర్ రాసే సందర్భంలో మేము అందరం కూడా ప్రత్యక్షంగా వచ్చి సంతకాలు పెట్టి ఎంపీడీఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇంకే సమస్య అయినా కూడా స్కూల్కు సంబంధించిన విషయాలను అధికారుల దృష్టికి తీసుకుపోయే సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా ప్రత్యేకమైన చొరవ తీసుకోవడం కోసం మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తామనే విషయాన్ని కూడా మరొకసారి మేడం గారి దృష్టికి తీసుకొస్తూ, ఖచ్చితంగా ప్రభుత్వ బడిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మాత్రం మన మీదనే ఉన్నది. కాబట్టి నేను కూడా గర్వపడతా ఉన్నా, ఎందుకంటే రవి కూడా నా క్లాస్మేటే.
దాదాపు ఈ చెట్టు కిందనే ఈ ప్రదేశంలోనే మేము ఓనమాలు నేర్చుకున్న ప్రదేశం ఇది. ఓనమాలు నేర్చుకున్న ప్రదేశంలోనే అభినందన సభ ఏర్పాటు చేసుకుని ఇంత గొప్పగా ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది గొప్ప కార్యమని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. హెచ్ఎం గారు మేడం గారు కూడా మాకు కూడా అనేక రకాలుగా చదువు చెప్పిన మేడమే. దాదాపు ఆ రోజులలో ప్రభుత్వ బడికి స్ట్రెంత్ చాలా ఎక్కువ మొత్తంలో స్ట్రెంత్ ఉండేది. బడికి పోవాలంటేనే చాలా రకాల ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఆ రోజుల నుంచి అధిగమించి అప్పుడు ఆ టీచర్లు చెప్పిన విద్యాబుద్ధులు నేర్చుకోవడం ద్వారానే ఉన్నతంగా చదువుకొని ఈరోజు ఈ స్థాయిలో మాట్లాడుతున్నామన్నా, ఈ స్థాయిలో చదువుకొని ఉన్నామంటే కారణం ఆ టీచర్స్ అనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నా. కాబట్టి ఈ స్కూల్లో చదువుకుంటున్న మేము దాదాపు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీలు పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీ చేసేంత స్థాయికి నేను ఎదిగినంటే కారణం మార్తా టీచర్ లాంటిది చాలా మంది టీచర్ల ప్రోద్బలమే కారణం అనే విషయాన్ని కూడా మరొకసారి నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి పిల్లలు కూడా ఉన్నతంగా ఎదగాలని, మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని సమాజంలో ఒక లక్ష్యం పెట్టుకొని బాగా చదవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వహణ కోసం, ఏర్పాట్ల కోసం కష్టపడ్డ పూర్వ విద్యార్థుల ఐక్యవేదిక ప్రతినిధులందరికీ, అదేవిధంగా చాలా 2-3 రోజుల నుంచే ఆరాటపడుతూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని నిరంతరం తాపత్రయపడుతున్న అన్న మల్లేష్ అన్న గారికి కూడా మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఖచ్చితంగా భవిష్యత్ కార్యక్రమాల్లో కూడా మనం అందరినీ కలుపుకొని ఓ గొప్ప కార్యక్రమాలను నిర్మించుకుందామనే విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ, ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలకు పరిష్కారాలు కూడా మనకు తెలుసు. ఆ పరిష్కారాలు అయ్యే విధంగా కనెక్టివిటీ చేసడం కోసం మా ప్రయత్నం మేము చేస్తామనే విషయాన్ని కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రవికి మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఇంకా సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని, ఉన్న పాఠశాలకు, కన్న తల్లిదండ్రులకు, ఉన్న ఊరికి సేవ చేస్తే అది చరిత్రలో మిగిలిపోతుంది తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ, ఇంకా సేవా కార్యక్రమాలతోటి సమాజంలో మరింత ఉన్నతమైన పేరు ప్రఖ్యాతలు తెంచుకొని గౌరవమైన స్థానంలో నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా ఈ పాఠశాల అభివృద్ధి కోసం మేము అందరం పనిచేస్తామనే విషయాన్ని కూడా మరొకసారి మేడంకి హామీ ఇస్తూ నన్ను మాట్లాడడానికి ఆహ్వానం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.